లాహోర్ అనార్కలి బజార్ జనంతో కిటకిటలాడే వీధులు మధ్యలో ఓ స్కాటిష్ యూట్యూబర్ కెమెరా ఆన్ చేశాడు. కానీ అతని కెమెరాలో దొరికిన దృశ్యం ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. AK-47లు చేతబట్టి సాధారణ దుస్తుల్లో 6 వ్యక్తులు ఒక భారతీయ మహిళకు సంరక్షణగా ఉన్నారు. ఇంతకు ఆమె ఎవరు? ఎందుకు ఆమెకు అంత భద్రత ఎవరిచ్చారు? పాకిస్తాన్ గడ్డపై ఎందుకు నో ఫియర్ అనే జాకెట్లు ధరించి తిరుగుతున్నారు? ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ పాక్ దేశాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ వీడియో వెనుక మిస్టరీని ఛేదించే పనిలో పడింది NIA. ఈ వీడియో చూస్తుంటే జ్యోతి మల్హోత్రా ఒక సాధారణ యూట్యూబర్ కాదు, కరుడగట్టిన ఉగ్రవాదులతో రాసుకు పూసుకు తిరుగుతున్న మహిళ అని తెలుస్తోంది. అందమైన మొహంతో అమాయకత్వం వెనుక ఇంత భయంకరమైన రాక్షసత్వం ఉందా అని యావత్ దేశం నివ్వెరపోతోంది. దేశద్రోహ కుట్రల్లో పాల్గొంటూ అమాయకత్వం ఒలకబోస్తుండడం చూస్తే ఈమె ఇంత రాక్షసురాలా ఒక పట్టాన నమ్మబుద్ధి కాదు, నమ్మశక్యం కాని వాస్తవం. భారత ఉగ్రవాద నిరోధక దళం అదుపులో విచారణ ఎదుర్కొంటున్న జ్యోతి లాహోర్ అనార్కలి బజార్లో 6 AK-47 సాయుధుల రక్షణ మధ్య సంచరిస్తున్న వీడియో వెలుగులోకి రావడం విచారణను కొత్త మలుపు తిప్పింది. పాక్ పర్యటనకు వెళ్లిన స్కాటిష్ యూట్యూబర్ కాలం మిల్ తన పాకిస్తాన్ టూర్ విశేషాల వీడియోను షూట్ చేసుకుంటూ తనకు ఎదురైన జ్యోతి మల్హోత్రాను పలకరించాడు. తాను భారత్ నుంచి వచ్చానని, తాను యూట్యూబర్నేనని చెప్పింది జ్యోతి. అయితే ఆమె చుట్టూ 6 AK-47 సాయుధులు రక్షణగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. Pakistan Zindabad. That's great. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. What do you think of Pakistan hospitality? It's great. Yeah. Absolutely loving. జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఈ సరికొత్త వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. భారత, పాక్ జాతీయ మీడియాలో సైతం ఈ వీడియో వెనుక మిస్టరీ ఏంటనే దానిపై రకరకాల కథనాలు ప్రసారం చేస్తున్నాయి. విశ్లేషణలు, ఊహాగానాలు జరుగుతుండడంతో వాస్తవమేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కానీ ఒక్క ప్రశ్న అందర్నీ తొలిచేస్తుంది. ఒక సాధారణ భారతీయ యూట్యూబర్కు ఎందుకు అంతటి భద్రత? ఆమెతో కలిసి పాక్ పర్యటనకు వెళ్లిన వారందరికీ భద్రతగా కల్పిస్తున్నారా? సాయుధులు నో ఫియర్ కొటేషన్ ఉన్న జాకెట్లు ధరించి అనుసరించడమేంటి? యావత్ భారతదేశం ఇప్పుడు ఈ వీడియోను చూస్తూ ఆశ్చర్యపోతోంది. లాహోర్ నగరంలోని అనార్కలి బజార్లో ఓ స్కాటిష్ యూట్యూబర్ కెమెరాకు చిక్కిన షాకింగ్ సీన్లో జ్యోతిని స్కాటిష్ యూట్యూబర్ కాలం మిల్ ఆశ్చర్యపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తనను చూడడం గమనించి జ్యోతితో మాటలు కలపడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది. భారతదేశం నుంచి వచ్చి షాపింగ్ చేస్తున్న యూట్యూబర్ జ్యోతికి ఎందుకు 6 మంది సాయుధ గార్డులు రక్షణగా ఉన్నారు? వాళ్ల జాకెట్లపై నో ఫియర్ అని రాసిన కొటేషన్ ఏంటి? వీళ్లు పాక్ ఆర్మీ సాయుధులా లేక ISI ఉగ్రవాదులా? సెలబ్రిటీ సెక్యూరిటీనా? పాక్ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది? జవాబులేని ఈ ప్రశ్నలు జనం చెవిలో హోరెత్తిపోతున్నాయి. NIA విచారణ కొనసాగుతున్న సమయంలో జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన అనేక ఆధారాలు, సంచలన వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పాకిస్తాన్ ISIకు ఏజెంట్లా మారినట్లు పక్కా ఆధారాలు కనిపిస్తుండడంతో సామాన్యులు సైతం విస్తుబోతున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, ప్రసిద్ధ ఆలయాలను కూడా యూట్యూబ్ వీడియోల ముసుగులో సంచరిస్తూ అమాయకులను ట్రాప్ చేస్తున్నారని తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లోని ISI ఏజెంట్లు, ఇన్ఫార్మర్లతో జ్యోతి టచ్లోనే ఉందని, వీలును అవసరాన్ని బట్టి కలిసిందని ఆధారాలు దొరుకుతున్నాయి. విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుండడంతో NIA దేశం నలుమూలల్లో పనిచేస్తున్న పాక్ ఇన్ఫార్మర్లను వెంటాడడంలో మునిగిపోయింది. భారత శత్రువుల వద్దకు వెళ్లే మార్గం ఢిల్లీలోని పాక్ హైకమిషన్ నుంచే మొదలవుతుందా? వీసా పేరుతో దేశ భద్రతా రహస్యాలు చోరీ అవుతున్నాయా? జ్యోతి మల్హోత్రా లాంటి వారు మన దేశంలో ఇంకా ఎంతమంది ఉన్నారు?
ఒక యూట్యూబ్ టూర్ సహాయంతో ఇన్ఫార్మర్ల సంఖ్యను పెంచుకుంటూ దేశంలో అనేక ప్రాంతాల్లో పేలుళ్లతో అల్లకల్లలో సృష్టించడమే టార్గెట్గా పెట్టుకున్నారా? దేశంలో అల్లర్లు సృష్టించి ముక్కలు చెక్కలు చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమా? ఇంకా ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి? భద్రతా వ్యవస్థలో చీలికలకు నాంది పలుకుతున్న ఇలాంటి ఘటనలపై స్పష్టత అవసరం. జ్యోతి వ్యక్తిగత ప్రయాణమా లేక గూఢచర్యానికి కొత్త రూపమా? భారత్ పాక్ స్పై వార్లో ఈ ఘటన ఒక క్రిటికల్ ట్విస్టా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.